अकबर भाई शेर है। గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు సోదరులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు, పెద్దలు గౌరవనీయులు హోంమంత్రి వర్యులు నాయని నరసింహారెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు మొహమ్మద్ మహమూద్ అలీ గారు, స్థానిక తాజా మాజీ కార్పొరేటర్ గారు, మరి కార్యక్రమానికి విచ్చేసిన జంగంపేట్, లంబాడా బస్తీ, ఎంసీహెచ్ కాలనీ అన్నదమ్ములకు అక్క చెల్లెలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం। మరి ఈరోజు అంత మంచిదేనా? వినబడతలేదు? అంత మంచిదేనా? కూర్చున్నాం సార్, ఠీకే రైట్। చాలా మంది గతంలో అనేది ఏమొస్తుంది తెలంగాణ వస్తే ఏమొస్తుంది అనేది, నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఏమొస్తుంది తెలంగాణ వస్తే అంటే ఈ 18 నెలల్లో ఎన్నో మంచి కార్యక్రమాలు, ముఖ్యంగా పేదవాళ్ళు మన రాష్ట్రంలో ముఖ్యంగా పాత బస్తీలో ఉండే గరీబుల కోసం చాలా కార్యక్రమాలు ఈ ప్రభుత్వం తీసుకున్న విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా। ముఖ్యంగా గతంలో పెన్షన్లు ఉండేది, ఒకనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 70 రూపాయల పెన్షన్లు ఉండేది। ఇక్కడ కొంతమంది ఎవరైనా పెద్ద మనుషులు ఉంటే మీకు యాదుకుండాలి, ఆ 70 రూపాయల పెన్షన్లు పెట్టుకునే పరిస్థితి వాడకట్టుకు నలుగురికి వస్తే నలుగురికి రాకపోయేది। ఆ రాకపోయిన వాళ్ళు రానోళ్ళు నాకెందుకు ఇస్తలేరు పెన్షన్ అని లొల్లి పెడితే ఏమనేది అన్నాడు, ఆ వస్తున్న నలుగురు ఎవడో ఒకటి చచ్చిపోతే నీకు కూడా ఇస్తాం పో అని చెప్తున్నారు, గసంటి పరిస్థితి। ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వంలో 200 రూపాయల పెన్షన్, ఆ 200 రూపాయలకు ఇలా ఏమొస్తున్నది, పప్పు, ఉప్పు, నూనె, చింతపండు మీరు తినేది ఏదైనా, సామాన్యుడు తినేది ఏదైనా కిలో అన్న 200 రూపాయలకు వచ్చే పరిస్థితున్నదా? కొన్ని మన ఇంట్లో పెద్ద మనుషులు ఉంటే ఆ పెద్ద మనుషులకు కనీసం మందు గోళీలను వస్తాయి 200 రూపాయలకు, ఏది వచ్చే పరిస్థితి లేదు। అందుకే కేసీఆర్ గారు ఒక మాట చెప్పింది, తెలంగాణ వచ్చినాక భారతదేశంలో ఎవరిచ్చినా ఇవ్వకపోయినా మొత్తం భారతదేశంలోనే అత్యధికంగా ముసలి ఒక ఇంట్లో 10 మంది ఉంటే 16-60 కిలోలు ఈరోజు ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం। అదే రకంగా ఈరోజు ఇప్పుడే అక్బర్ భాయ్ చెప్తే మీరందరూ చప్పట్లు కొట్టింది, ఇక్కడ జూనియర్ కాలేజ్ లేదు, డిగ్రీ కాలేజ్ లేదు, గవర్నమెంట్ స్కూళ్ళకి పోయి పేదవాళ్ళ పిల్లలు చదువుకుంటా ఉన్నారు। ఏ పేదవాళ్ళ పిల్లలు కానీ, ఏ విద్యార్థి కానీ, ఏ తల్లిదండ్రులు కానీ పోయి కేసీఆర్ గారికి దరఖాస్తు ఇయ్యలే, మాకు ఇది కావాలి అది కావాలని చెప్పలే। కానీ మనసున్న నాయకుడు కాబట్టి, ఆలోచన ఉన్న నాయకుడు కాబట్టి, పేదవాళ్ళ కష్టాలు తెలిసిన నాయకుడు కాబట్టి కేసీఆర్ గారు ఈరోజు బేగంపేటలోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో ఉండే ముఖ్యమంత్రి మనోడు ఏ సన్న బియ్యంతో అన్నం తింటుండో గదే సన్న బియ్యంతో పేద బిడ్డల కడుపు నిండా భోజనం పెడుతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం। అదే రకంగా ఇక్కడ మా ఆటో నడుపుకునే అన్నదమ్ములు ఉన్నారా? ఎవరన్నా ఆటో అన్నలు ఉన్నారా? చేయలేవట్టు ఉన్నారు కదా? ఎప్పుడన్నా ఆటో డ్రైవర్ల గురించి ఆలోచించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? మొట్టమొదటిసారిగా ఆటో నడుపుకునే అన్నదమ్ముల కోసం వాళ్ళందరికీ కూడా వాళ్ళకు కూడా రోడ్ ట్యాక్స్ వేసుడు ఏందని చెప్పి రవాణా పన్ను 77 కోట్లు మాఫీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి గుర్తు చేస్తాను। అదే రకంగా మన ఆటో డ్రైవర్ల గతంలో ఎవరు పట్టించుకోలేదు, ఈరోజు మీరు రోడ్ ఎక్కితే రోడ్లు ఎట్లున్నాయో మీకు తెలుసు, ఎటుకెళ్ళి ఎవడొచ్చి గుద్దుతుందో తెలియదు, ఎక్కడ ఏమైనా అయితే మీకేమైనా అయితే మీ కుటుంబాలు రోడ్ల మీద పడతాయి। అందుకే ఆలోచించి మీరు అడగకపోయినా ఈరోజు ఒక్కో ఆటో డ్రైవర్ కు 5 లక్షల ప్రమాద బీమా ఉచితంగా కల్పించిన నాయకుడు కేసీఆర్ గారిని గుర్తు చేస్తా ఉన్నాం। అదే రకంగా మా ఆడబిడ్డలు ఎంతమంది అక్క చెల్లెలు ఉన్నారా? మీరు అందరు ఇక్కడనే ఉన్నారు। ఆడపిల్ల పుట్టిందంటే ఇవాళ బిడ్డలు చూస్తున్నారు, భారంగా చూస్తున్నారు, అయ్యో మా కుటుంబంకి ఏదో బరువు అవుతుందని చూస్తున్నారు। మరి అసలు రోజైనా ఈ రోజు మా ఆడబిడ్డలందరి కోసం 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డ కులంతో సంబంధం లేదు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, బీసీ కావచ్చు, పైసలు లేని పేదవాళ్ళైతే
పెళ్లి ఖర్చులకు 51,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి పేరుతో షాది ముబారక్ పేరుతో ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. అదే రకంగా అంకేరున్నదా? అంకేర్లేదు. ఒక మెతుకు ముట్టుకుంటే సరిపోతుంది కదా. మరి ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తున్నది, ఈ ప్రభుత్వం ప్రాధాన్యత ఏంది అనేది ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి. ఏ పని చేసినా పేదవాళ్ళ కోసం చేసే ప్రభుత్వం. ఈరోజు ఇప్పుడే గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, హోంమంత్రి గారి చేతుల మీదుగా బ్రహ్మాండంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి ఇక్కడ మనం శంకుస్థాపన చేసినాం. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో కూడా ఈ దేశంలో ఇట్లాంటి కార్యక్రమం లేదు. ఇది వరకు కూడా కట్టేది ఇల్లు, ఎసొంటి ఇల్లు కట్టేది 4 గోడలు పెట్టి మొత్తంగా ఒక్క పైసా కూడా మీ దగ్గరికి వెళ్ళి తీసుకోకుండా 6 లక్షల రూపాయలు మరి డబ్బులు ప్రభుత్వమే ఇచ్చి ఉచితంగా నిరుపేదలకు వెళ్ళిస్తున్న ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉన్నదంటే ఒక్క కేసీఆర్ గారి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం మాత్రం. అదే రకంగా ఇవాళ ఏం రోజులు ఇవి, ఎన్నికలు వస్తే రాజకీయ నాయకులు వస్తారు, ఎన్నికలు వస్తే అరిచేతుల వైకుంఠం మోసేతికి బెల్లం తర్వాత మాయం, గసటి రోజులు. ఈ రోజులలో మొట్టమొదటిసారి ఒక ముఖ్యమంత్రి నిండు శాసనసభలో నిలబడి ధైర్యంగా చెప్పిన ముఖ్యమంత్రి ఏమన్నాడు? ఆయన 3 ఏళ్లలో నల్లా ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇవ్వకపోతే నేను వచ్చే ఎలక్షన్ల ఓట్లు కూడా అడగనే దమ్మున్న నాయకుడి దేశంలో కేసీఆర్ తప్ప. ఈ పనులన్నీ చేసుకుంటా మనం పోతున్నాం. తప్పకుండా మీ అందరికి నేను చేసే విజ్ఞప్తి ఒకటే. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, వాళ్ళు మొన్నటిదాకా రాజ్యం వెళ్ళిన వాళ్ళే, 60 ఏళ్ళు వాళ్ళే ఈ దేశాన్ని నడిపించిన వాళ్ళు. ఇలా వాళ్ళే వచ్చి మా మీద వెలువెడతారు. మనం వచ్చి 18 నెలలు కాలే, వాళ్ళు వచ్చి మన మీద కై గుయ్యమని వెలువెడతారు. ఏమంటారు వాళ్ళు? కేసీఆర్ ఈ రోడ్డుకి ఇట్లా ఎందుకుంది, ఈ మోరికి అట్లా ఎందుకుంది, ఆ ఇల్లు ఎందుకు ఇట్లా అయింది, కరెంటుకి ఇట్లా ఎందుకుంది అని చెప్పి మన మీద వెలువెడతారు. మీరు ఆలోచించాలని నేను కోరుతున్నా. 60 ఏళ్ళు భారతదేశంలో ఢిల్లీలో వాళ్ళే ఉన్నారు, హైదరాబాద్ లో వాళ్ళే ఉన్నారు, ఇలా మళ్ళా వాళ్ళే వచ్చి మా మీద వెలువెడుతున్నారు. వీళ్ళ కథ ఎట్లుందంటే కాంగ్రెస్ వాళ్ళది ఒక చిన్న కథ చెప్పాలి మీకు. వెనుకటికి మన జంగంపేట అసలు ప్రాంతంలోనే ఒక చిన్న పిల్లగాడు ఉండే. వాడు చిన్నప్పటి నుంచే చెడు తిరుగులకు మరి స్కూల్ కోవడాలు చేసాడు. అట్లే పెరిగి లాగా తయారయ్యాడు. 17-18 ఏళ్ళకి వచ్చాడు. వచ్చినాక ఒక రోజు ఆయనతో బాగా తాగి ఇంట్లోనే పోయి దొంగతనం చేసి అందుకుపోయాడు. పోతే ఆయనతో వాళ్ళ అమ్మ నాయన పట్టుకొని ఇంట్లోనే దొంగతనం చేస్తావు అని చెప్పి గట్టిగా పట్టుకుంటే వాడు కోపంలో అక్కడ పక్కకు రోకలు పడుతుంటే తాగిన మత్తులా తీసిండు, తల్లిదండ్రులు ఇద్దరిని కొట్టిండు. వాళ్ళిద్దరు ఆయన అక్కడే చచ్చిపోతే పోలీసు వాళ్ళు తీసుకపోతే ఆ జడ్జి గారు ముందు నిలబెడితే జడ్జి గారు అడిగినట, అరే నేను ప్రపంచంలో చాలా మంది గలీజ్ వాళ్ళని చూసిన, 3rd క్లాస్ వాళ్ళని చూసిన, కానీ నీ ఏదో దళితుడిని ఎవరిని చూడలేదు, సొంత తల్లిదండ్రుని చంపినవు, నీకేం శిక్ష చేయాలరా అన్నాడు. అంటే ఆ పిల్లగాడు వాడు అప్పటిదాకా మంచి బండ్లు కూడా ఇప్పుడే సౌత్ జోన్ ఆర్టీ ఆఫీస్ ఇప్పుడే ప్రారంభించుకున్నాం. మీకు కరెంట్ కష్టం ఉందని చెప్పి మీ శాసనసభ్యుడు అడిగితే 132 సబ్ స్టేషన్లు కూడా ముఖ్యమంత్రి గారు మంజూరు చేసిండ్రు. తొందరలో పనులు కూడా ప్రారంభమైతే అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. దాంతో పాటు మీకు మంచినీళ్ళ తిప్పలు ఉంది కాబట్టి మంచినీళ్ళ కోసం కూడా బ్రహ్మాండంగా ఇప్పుడే 2 రిజర్వాయర్లు ఇక్కడ ప్రారంభించి ఇక్కడికి వస్తున్నాం. తొందరలో బస్ డిపోలు కూడా తెచ్చేది ఉన్నది. ఇప్పుడే అక్బరుద్దీన్ గారు చెప్పినట్టుగా ఇక్కడ జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ సంబంధించి కూడా ఆ పని చేయించే జిమ్మేదారు కూడా ఈ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా ఇది పేదల కోసం పనిచేసే ప్రభుత్వం. మరి పని చేసే ప్రభుత్వాన్ని ప్రోత్సహించాలన్నా వద్దా? పని చేసే ప్రభుత్వానికి జబ్బదట్టి శబాష్ అచ్చా కామ్ కరే అచ్చా కామ్ కరో అని చెప్పాలా లేదా? వినబడతలేదు, చెప్పాలిగా. కాబట్టి తప్పకుండా ఎవరు వచ్చినా ఎన్ని కథలు చెప్పినా వాళ్ళని గట్టిగా అడుగుని. కాంగ్రెస్ వాళ్ళను, బీజేపీ వాళ్ళను ఒక్క మాట మాత్రం చెప్పి నేను ముగిస్తా. ఈరోజు రాష్ట్రానికేమో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు, దేశానికి ప్రధానమంత్రి కూడా ఒక ఆయన ఉన్నాడు, నరేంద్ర మోడీ. ఆ నరేంద్ర మోడీ ఈ రోజు వరకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి 18 నెలలైంది, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి 20 నెలలైంది. ఈ రోజు వరకు నరేంద్ర మోడీ ఎట్లుంటాడో, ఆయన ముఖం ఎట్లుంటుందో హైదరాబాద్ లో ఎవరు చూసిరా? ఇప్పటిదాకా వచ్చిందా? आज तक उन्होंने दिखे यहाँ पे किसी को? नरेंद्र मोदी साहब तेलंगाना के जमीन पे अभी तक उन्होंने पैर रखे अपना, वो दिखाया यहाँ किसी को? మరి ఇప్పటిదాకా ముఖమే చూపెట్టలేదు ప్రధానమంత్రి. వాళ్ళ పార్టీ అట ఏదో ముఖం పెట్టుకొని వచ్చి మళ్ళీ మిమ్మల్ని ఓట్లు అడుగుతుందట. మీరు దయచేసి అడగాలి, బీజేపీ నాయకులను అడగాలి, ఏమైనా మీ ప్రధానమంత్రికి తీరిక లేదు, उनका क्या हालत है बोले तो अकबर भाई आज नरेंद्र मोदी साहब का ये हालत है, उन्होंने इतने देशों में जा रहे, अभी तक उन्होंने 40-42 कुछ देशों में जाके आए. हर वक्त देखो उन्होंने हमेशा कोई ना कोई टोक्यो में, इधर अमेरिका में, उधर लंदन में, कोई ना कोई आज ये हालत है उनका. कोई एयरप्लेनों में बैठने का इतना आदत पड़ गया हमको, जहाजों में बैठने का इतना आदत पड़ गया. कल परसों उन्होंने गलती से एक बार पार्लियामेंट चले गए, हमारे प्रधानमंत्री साहब बैठ के उन्होंने गए कहते पार्लियामेंट में बैठ गए, वहां पे बैठ के सीट बेल्ट ढूंढ रहे थे वहां पे. फ्लाइट वाला
చేసిందా బీజేపీ నాకు తెలియకడుగుతా కేంద్ర ప్రభుత్వం మనకు ఏం చేసిందంటే 2 పనులు చేసిండు. ఒకటి ఏం చేసిండు, ఎవరి చీపురు వాళ్ళ చేతిలో పెట్టిండు, స్వచ్ఛ భారత్ ఉడుచుకోపోతారు. పైసా నాకేసుకోండి. ఇప్పుడే ఒక్క నిమిషం ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా దయచేసి దయచేసి ఎవరు పైసలు అడిగినా నీకు ఇల్లు ఇప్పిస్తామని చెప్పి పైసలు వసూలు చేసే దళారి గారు వస్తే దాన్ని కొట్టుంది. కానీ ఒక్క పైస కూడా ఇవ్వలేదు. ప్రభుత్వం ఉచితంగా పేదవాళ్ళకి ఇల్లు ఇస్తామని తప్పకుండా గౌరవ శాసనసభ్యులు కలెక్టర్ గారు డిసైడ్ చేస్తారు తప్ప దళారులు ఎవరు డిసైడ్ చేయరు. ఎవరైనా పైసలు అడిగినా ఒక్క రూపాయి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా 1 రూపాయి చెప్పి కూడా